దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను గాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరుంటున్నారని, ఆత్మీయంగా కొనసాగిస్తారని విశ్వాసిస్తూ మీ అన్నిటిలో ప్రార్థిస్తాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మరి క్షేమంగా, కనికరంగా దేవుడి ఆశీస్సులు ఉండాలని మీ అన్నిటిలో ప్రార్థిస్తాం. మా యూట్యూబ్ చూస్తున్నందరూ కూడా పేరు పేరుని కూడా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలకు కూడా మరి పంపించండి. దేవుడు మీ పక్షముగా ఆశీస్సులు కుమ్మరించాలని మీ అన్నిటిలో ప్రార్థిస్తాం. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృప గల దేవా, నీ స్తోత్రాలు, నీ ఆస్తులు, దేవుళ్ళు, మహిమ, ఘనత, ప్రభావముల కార్యం తెచ్చే ప్రభా. వాక్యముతో మాట్లాడుతుండగా ప్రభా, ప్రతి అవసరానికి తెచ్చండి. మాతోని వాక్యముతో మార్పులు తెచ్చిన ప్రభా, అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. రక్షించండి, సాక్షి వాడికమే సహాయులు, ఆశులు, దేవుడు, మహిమ, ఘనత, ప్రభావముల కార్యములు దయచేయమని యేసుని నమ్ముతున్నాం తండ్రి. ఆమె ప్రజలండి, అందరికి వందనాలు. ఈ రోజు ప్రాముఖ్యమైనది మరి మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం, దేవుని కృప గొప్పది. దేవుని కృప గొప్పది అని మరి బైబిల్లో ఉంది. మనం దేవుని కృప కావాలంటే మనం నిత్య జీవం గలవాడు. ఆయన మన హృదయములోను యథార్థముగా పరిశుద్ధంగా ఉంటే నిత్యము గలవాడు నిత్యమనే జీవిస్తాడు. మరి ఇందులోను మరి రోమా పత్రికలోను చిన్న మాట ఉందండి, 6:23 ఉందండి. ఏలనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపా వరమునకు ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే పాపము వచ్చే జీతము మరణము. పాపము లేకని పాపం విడిచిపెట్టేసి దూరపడితే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనం నిత్య జీవములను పరలోక సాక్షిగా మరి ఉండగలుగుతాం. ఎందుకనక మనం విమోచగా ఉండాలి. అంటే పాపము నుండి విమోచ దేవునికి దాసులై పరిశుద్ధులు కలిగేటయే, మన హృదయములు పరిశుద్ధ కలిగేటే విడిపించి మన పాపాలు క్షమించుకొని మన హృదయములు పరిశుద్ధ బాగు చేసేవాడు ఉన్నాడని మనం తెలుసుకుని ఆయన నామములు ఎమ్మడిస్తే అప్పుడు దేవుడి కృప మీకు గొప్పది అవుతుంది. ఈ విషయం తెలుసుకున్నట్లుగా నిత్య జీవము అంటే నిత్య జీవము మనకు కావాలా? నిత్య జీవం వెలిగించబడాలంటే మన పాపము విడిచిపెడది, అగ్ని ఆరదు, పురుగు సాగదు అని మాట ఉంది. ఏమిట్లదా మన హృదయంలో నిత్య జీవము వెలిగించాలి. నిత్య జీవము మనం పొందాలంటే దేవుడు మాట విని ఆయన నామములో ఉంటే అప్పుడు దేవుడు మనకి గొప్పది పనులు చేస్తాడు. ప్రియమిట్లరా, అదే విషయములను అపోస్తలుల పౌలులను దినసీయులకు మరి 2వ పత్రికలో ఉందో చూడండి. 2:16 అండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృప చేత, మన కృప కావాలి. దేవుని కృప కావాలంటే ఏం చేయాలండి? దేవుని చేత మనం రక్షించబడ్డాం. మనం ప్రేమించాడు. నిత్యమైన ఆదర్శన శుభ నిరీక్షములకు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవునికి మీ హృదయమునకు ఆదరించి, అంటే మన హృదయములో ఉన్న ఆదరించాలి, ప్రేమించాలి. అప్పుడు యేసుక్రీస్తు ద్వారాగా మన కృప కావాలంటే అప్పుడు దేవుడు హృదయములోను మనం ప్రేమించడానికి నిలగొచ్చాడు. మనం ఆదర్శన కావాలని మన హృదయమును మరి పరిష్కారం చేసుకోవాలి. అప్పుడే మరి ప్రతి స్వాధికములకు మనం మిమ్మల్ని సిద్ధపరుచుకుని ఉండిన కాక మన దేనికైనా ఒక మన హృదయములో ఒకసారి స్పర్శించుకోవాలి. మన హృదయములను దేవుణ్ణి యందు ఉంటున్నామా, పాపములో నడుస్తున్నామా? పాపములో నడిస్తే మనం దేవుణ్ణి ప్రేమించలేం, దేవుని కృప అందుకోలేం, దేవుని కృప మనం ఆదరించలేం, ఆయన ఆదర్శనగతగా మరి ఇవ్వలేడు. ఎందుకనక దేవుడు నిన్ను నన్ను ఏకరీతిగా ప్రేమించడానికి వచ్చాడు. ఆయన ఆదర్శనగా మరి నిత్య జీవము వెలిగించాలని, పరలోక సాక్షిగా ఉండాలని అన్నాడు. మనం చేసే పాపం వల్లనే మనం నరకము వస్తుంది. మన పాపములు విడిచిపెడితే నిత్య జీవములు మనం అప్పుడే నిత్య జీవముతో మనం పొందగలుగుతాం. దేవుడి కృప మనం పొందగలుగుతాం. ఈ విషయం తెలుసుకోవాలి ప్రియమిట్లరా. మరి తెలుసుకొని దేవుడి కృప మన తోడుంటే అప్పుడు మనకే దేవుడు మరి ప్రార్థన పూర్వకంగా నడవాలి. అప్పుడే విశ్వాసము, ప్రేమ మరి మార్గములు నడుచుకుంటాం. దేవుడి కృప మనకి ఎప్పుడు మరి ఆయన నిత్యముతో వెలిగించడానికి ఆయన సిద్ధంగా చూస్తున్నాడు. మనం కూడా దేవుడి మార్గం నడవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు.
నాయన యేసయ్య నీకు వందనాలు తండ్రి. అనేక బిడ్డలు రక్షించండి, కాపుదల భద్రత ఉంచి ప్రభావ నాయన రక్షకుడా విశ్వాసము దయచని ప్రభావన నాయన. మరి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రభావన ఎక్కడున్న ప్రభా తెలుగు ఆత్మలు రక్షించండి, కాపుదల భద్రత ఉంచని ప్రభా. అనేక బిడ్డల ప్రభా రక్షణ దయచని ప్రభా, నీ రక్షణ విశ్వాసంగా దయచని ప్రభా. మరి ఇండియా క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం. ఇండియా క్షేమంగా ఉన్నట్లుగా నీ ఆస్తులు దేవుళ్ళు మహిమ ఘనత ప్రభావముల కార్యము దయచని ప్రభా. గొప్ప మేలు శాస్త్రం అడుగుతున్నాను తండ్రి. అనేక బిడ్డల ప్రభావన మరి నాయన రక్షించండి ప్రభా. నాయన ఎలాంటి నాయన నీ ప్రేమ కనిక సమాధానంగా ప్రభా అయ్యా తెలుగు 2 రాష్ట్రాల ప్రభా, అలాగే ఇండియా ప్రభా, ఎక్కడున్న ప్రభా ఆత్మీయులందరిని ప్రభా నమ్ముని వాళ్ళు నమ్మని సమస్తమైన రుణాలు నీ ఆశలు దీవులు మహిమ ఘనత ప్రభావంలో రక్షించి నీ కాపుతల భద్రత ప్రభ రక్షణ దయచని ప్రభా. అనేక బిడ్డల రక్షణ దయచని ప్రభా. నాయన ఎలాంటి ప్రభా ఆలోచన గొడవలు లేకని ప్రభా దూరపరిచి నీ ఆత్మసారంగా నడిపించి గొప్ప కార్యము దయచని ప్రభా. ఇండియా క్షేమంగా ఉన్నట్లుగా ఇండియా ప్రభా నాయన క్షేమంగా నీ ఆశలు దీవులు మహిమ ఘనత ప్రభా ప్రతి ఒక్కరు రక్షించండి, కాపుతల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెట్మలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.